ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎంత సస్పెన్స్ అయిందో మనం చూసాం. 2 రోజులు పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త వాతావరణం, రాళ్ళు రూకోవడం, ఒకరిపైన చైర్లు వేసుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆకుల యాదగిరి కిడ్నాప్ అయ్యాడనేటువంటి వ్యవహారం, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, పోలీసులు ఎంటర్ కావడం, హైకోర్టు తీర్పడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. కిడ్నాప్ అయినటువంటి కౌన్సిలర్ ఆకుల యాదగిరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలు బీసీలను మోసం చేస్తూ ఉన్నాయనేటువంటి అంశాన్ని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెరపైకి తెస్తున్నారు. ఆకుల యాదగిరితో మాట్లాడడం. యాదగిరి గారు, ఎప్పుడు కిడ్నాప్ చేసిరు? నిజంగానే కిడ్నాప్ అయిందా, లేకుంటే అందరినీ తరలించడం, మిమ్మల్ని తరలించడం? సార్, మనకు 13 నాడు గెలవంగానే ఇబ్రాహీంపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ నుంచి ఓ రూమ్లో బంధించారు. అందరు తీసుకెళ్ళినట్టే నన్ను తీసుకెళ్ళారు సార్. ఒక 20-30 కిలోమీటర్ల తర్వాత మా ఎంబడి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆయన పక్కనే కూర్చొని వెళ్ళా. తనకు వచ్చినాక హోటల్లో భోజనం చేసినాక ఆయన సిటీలో లేచిండు. మేమేమో పోయా చీరాల, ఆంధ్రప్రదేశ్ చీరాల ఫామ్ హౌస్కి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రి ఉన్నాము. తెల్లారి కొద్దిగా కౌన్సిలర్లు వాళ్ళు ఏంటంటే యాదగిరి అని అయితేనే మంచి ఉంటుంది చైర్మన్ అని ఒక టాక్స్ ఉంటాయి కదా సార్. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు గ్రహించి ఇటుకెళ్ళి యాదగిరిని మనము డిస్టర్బెన్స్ చేస్తేనే బాగుంటుంది, వీళ్ళు ఎంబడి కలవనీయొద్దని ఉద్దేశంతో 14 నైటు ఆడ వండుకున్నాం సార్. పొద్దుగాల పోదామని. 14 నైట్ ఏంటంటే మా బాబు హైకోర్టులో కేసు వేసిండు. ఏది కిడ్నాప్ అయ్యాడు. కేసు వేసి ఆయన 1 గంట రాత్రి వాడు ప్లేస్కి వచ్చాడు. వస్తే నా రూమ్కు బంటి బాబు వచ్చాడు. వేరే కీ తీసుకొని వచ్చాడు. బెల్ కొట్టలేదు. తీసి లోపలికి వస్తే పండుకొని ఉంటే తెలియదు తయారు కానీ మన ప్లేస్కు వేరే వాళ్ళు వచ్చారు కిడ్నాప్ చేద్దామని, మనం ఎత్తుకపోదామని వచ్చారంటే తెలియదు తయారైనాం సార్. తయారై బ్యాగ్ వచ్చాక మళ్ళీ లోపలికి వచ్చి లేదు మీ బాబు వచ్చాడు, మాట్లాడుతామంటే మాట్లాడుతూ పని తోలిచ్చేస్తా, వద్దు గడబడేద్దని నన్ను సముద్రం ఒడ్డు పొంటి ఒక 3 కిలోమీటర్లు నడిపించి కార్లో తీసుకొని వెళ్ళిపోయారు సార్. అంటే ఏంది అలా డిమాండ్ ఏంది? ఎంతకు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని? ఏం జరిగింది? అయితే ఏంటంటే వాళ్ళు చైర్మన్ నాకు ఇవ్వద్దని డిసైడ్ అయ్యారు సార్. ఎందుకు? ఎవరికి ఇద్దాం అనుకోరు? రీజన్ ఏందా? దీనికి రీజన్ అంటే సార్, 13 మంది మనం గెలుస్తాకు వాళ్ళకు ఒక బీజేపీ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు. ఇది చీరాలు వచ్చిన తర్వాత అంటే నాతో 15 మంది అయ్యారు. అయితే ఈ 15 మంది అయ్యారు. ఈ 14 మందిలో నాకు మెజారిటీ కౌన్సిలర్ నాకు సపోర్ట్ చేస్తారు. నాకు మిమ్మల్ని ఏమను మీ సపోర్ట్ ఉన్నా మిమ్మల్ని ఎందుకు కానియొద్దు అనుకోరు? రీజన్ వాళ్ళు ఎవరికి ఇద్దాం అనుకో? వాళ్ళు ఓసి ఉన్నది కాబట్టి రెడ్డికి ఇవ్వాలనుకున్నారు సార్. మొత్తం రెడ్డి గెలిచింది మా పార్టీలు ఇద్దరే. వాళ్ళకు 2 సంవత్సరాల వరకు 2 సంవత్సరాల వరకు వాళ్ళకి పేపర్ రాసుకున్నారు. అయితే నేను లేనప్పుడు నన్ను మొత్తము ఓన్లీ కాలని ఇండివిజువల్గా చెప్తున్నాను. 15 నాడు ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చినాం. మళ్ళీ మేము ఎలిమినేట్ వచ్చినాము. ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాము. నన్ను అడిగి నేను చైర్మన్లో పోటీలు ఉన్నా అంటే ఇద్దరికి డిస్కషన్ జరిగింది. నీకు ఇచ్చేది లేదు, బీసీలకు ఇవ్వమేము ఓసీలా అని చెప్పారు. మొన్న అనౌన్స్మెంట్ చేసిర్రు, తర్వాత హైకోర్టు తీర్పు వచ్చినాక క్యాన్సిల్ అయింది. ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మీరు ఏమనుకుంటారు? నెక్స్ట్ ఏం జరగవచ్చు సార్? ఇప్పుడు నాకు ఇబ్రాహీంపట్నంలో ఎలక్షన్లో జరిగినప్పుడు యాదగిరి చైర్మన్ అని ప్రచారం చేసాడు మాజీ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ప్రతి వార్డులో నాకు 20-30 ఓట్లు పడతాయి నేను చైర్మన్ అంటే. అవి వాళ్ళు గుంజుకున్నారు. గెలిచింది కూడా అందరూ ఓటర్లు కూడా 10, 5, 20 ఓట్లతో గెలిచినాం. అంతా మెజారిటీ ఓట్లు మనకు వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే నన్ను ఇవ్వద్దు అనుకున్నారు, అది చేసారు. కోర్టులో కేసు అయింది. 15 నాడు ఈ ఓటింగ్కి వచ్చినాము. ఇవన్నీ అన్నీ జరిగినాయి. ఏంది ఫర్దర్ ఏం లేదు చెప్పాలనుకుంటున్నాను. కౌన్సిల్ అందరినీ బందీలుగా ఉన్నారు. వాళ్ళందరినీ స్వేచ్ఛ జీవితంలో పంపించారు. ఇప్పుడు కూడా అన్నీ ఉన్నారా? ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రాంతం ఎక్కడున్నారో తెలియదు కదా. నేను అంతా కిడ్నాపే ఉన్నారు. అందరు కిడ్నాపులే ఉన్నారు. అందరు స్వేచ్ఛ జీవితాలు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కంప్లైంట్ చేయట్లేదు? మీ కుటుంబ సభ్యులు అంటే కంప్లైంట్ చేసారు. వాళ్ళు కూడా చేస్తుర్రు. ఇక వాళ్ళకు ఎట్లా మేనేజ్ చేస్తారు ఆ దేవునికి తెలియాలి. ఇక వాళ్ళకు ఇక అది ఏంటంటే నేనేమంటా స్వేచ్ఛ జీవితంలో రాండి. ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది యాదగిరి గారు ఎన్నిక? ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చారు కోర్టు. ఇప్పుడు ఈసీలో లేదు సార్. అది ఎలక్షన్ కలెక్టర్ ఇచ్చినది. కలెక్టర్ చేతులు ఏముంటుంది? అప్పుడు 2 మాటలు ఎలక్షన్ అయితే 2 మాటలు గడబడి అయింది, లాఠీ చార్జ్ అయింది సార్. అయితే ఎప్పుడైతే సమస్య కూల్గా అవుతుందో అప్పుడే గవర్నమెంట్ పెడుతుంది. ఓకే, రైట్. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, చూసిరు ఎపిసోడ్, రాష్ట్రం అంతా చూసింది. జాజుల శ్రీనివాస్ సార్, నాకేంటంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఎంత స్పందిస్తారు? ఇంత ఒక సొంత పార్టీ నాయకుని, సీనియర్ నాయకుని. మీరే పేరు చెప్పట్లేదు కదా, ఎవరు అని పేరు చెప్పండి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి బంటి వాళ్ళే కదా సార్. ఇప్పుడు వాళ్ళే కదా లీడ్ చేసింది.
వాళ్ళే కదా చేసింది. ఓకే. పార్టీ అధిష్టానం పట్టించుకోవాలి కదా. వాళ్ళ మీద ఏమన్నా మీరు డిమాండ్ చేస్తారా? చర్య తీసుకోవాలి పార్టీ పరంగా, పోలీసుల పరంగా కేసు పెట్టాలి. సరే అట్లా కాదు, పార్టీ అధిష్టానం అనేది మాకు ఒకటి ఉన్నది కదా సార్. హెడ్ ఎగ్జాక్ట్లీ ఉంది. మీరు కేసు కూడా కేసు అయింది వాళ్ళ మీద? వాళ్ళ మీద కేసు అది నాకు తెలియదు సార్. కోర్టులో అయితే నాతోటి నువ్వు కిడ్నాప్ అయినట్టు అయినని చెప్పిన. వాళ్ళ మీద కేసు అయిందో కాలేదు. కానీ నేనేం డిమాండ్ చేస్తున్నాను అంటే అధిష్టానాన్ని మీరు రాజకీయ నాయకు ఒక ఇంతమంది ఉంటే మీరు మన చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తారు. బాలకసుమన్ విషయంలో రెస్పాండ్ అయ్యారు కాబట్టి మీ విషయంలో కూడా రెస్పాండ్ కావాలంటారు. ఎస్ యాదగిరి శ్రీనివాస్ గౌడ్ గారు జాజ్లా చూస్తున్నారు, మొత్తం ఎపిసోడ్ రాష్ట్రం అంతా చూసింది, ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత అన్యాయంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రలోభ పెట్టడం, కిడ్నాపులు చేయడం, ఒక షుగరు బీపీ పేషెంట్. ఇలా యాదగిరి గారు ఒక అనామకుడు కాదు. ఆయన 3 సార్లు కౌన్సిలర్గా చేశాడు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా చేశాడు. అలా కుటుంబం నుంచి 2 సార్లు సర్పంచ్గా చేశారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉంది. ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఉన్న దశలో ఇబ్రహీంపట్నం శాసనసభ స్థానానికి వారి పేరు పరిశీలన ఉంది. అట్లాంటి నాయకుడిని పట్టుకుని ఇలా బీసీ జనరల్ స్థానం అంటే నువ్వు బీసీ కదా నీకెందుకు ఇస్తాం, బీసీలకు జనరల్ స్థానాల్లో మేము ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ఇలా ఈయన ఎవరు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. పేరులోనే మంచి ఉంది కానీ చేతలన్నీ చెడ్డే ఉన్నాయి. ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి వీళ్ళ యొక్క అహంకారము, వీళ్ళ యొక్క బలుపు తగ్గాలి ఫస్ట్. వీళ్ళకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఇంత జరుగుతుంటే పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు కేటీఆర్ ఏం చేస్తున్నాడు? ఇదంతా కేవలం మీరు చెప్తా ఉన్నటువంటి బీసీ అన్నందుకనే కుట్ర 100% కదా. ఇప్పుడు ఆయన ఓపెన్గా జనరల్ సీటు బీసీకి ఎందుకు ఇస్తామంటే అర్థమైంది అన్న. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మొత్తం 24 కార్పొరేషన్ 24 కౌన్సిల్ స్థానాలు. శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ ఎపిసోడ్ అంతా జరిగింది బీసీ సంఘం అధ్యక్షులుగా బీసీల సంక్షేమం కోరుకునేటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ కార్యాచరణ ఏంది యాదగిరి విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏం చేయబోతాం? ఇప్పుడు బీసీ వాదము రాష్ట్రమంతా నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నా మున్సిపల్ చైర్మన్గా బీసీలకు అవకాశం ఇవ్వాలి. జనరల్ స్థానాలంటే రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, జనరల్ స్థానాలంటే బీసీలకు కూడా వస్తాయి. ఇవాళ బీసీలకు మేము కట్టుబడి ఉన్నాము, బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి మీరు ఇవాళ బీసీలను చైర్మన్ చేయకపోగా మున్సిపల్ చైర్మన్ పదవి అడిగినందుకు ఈ రకంగా అన్యాయం ఎట్లా చేస్తారు? ఇప్పుడు యాదగిరి బీఆర్ఎస్ను ప్రజెంట్ కాస్త అపోజ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కిడ్నాప్ చేసిరు, వాళ్ళ కొడుకు బంటి కిడ్నాప్ చేసినట్టు. ఇప్పుడు యాదగిరిని కాంగ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? కాంగ్రెస్ వైపుకి వెళ్తే కాంగ్రెస్ చేయాలని డిమాండ్ ఉందా? నేను కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ని డిమాండ్ చేస్తున్నా. జనరల్ స్థానాలంటే మీ అటిట్యూడ్ మార్చుకో. జనరల్ కాదు, ఇప్పుడు ఇబ్రహీంపట్నానికి సంబంధించి ఇబ్రహీంపట్నంలో యాదగిరికి ఉన్న ఎలిజిబిలిటీ 24 మందిలో ఒక్కరికి కూడా లేదు. 24 మందిలో యాదగిరి గారికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ, పరిపాలన దక్షత ఒక బీసీ అయినందుకేనా? పరిపాలన దక్షత ఉండి అన్ని అర్హతలు ఉన్నప్పుడు కులమే మాకు అన్మెరిట్గా మారిందా? చేయాలని అంటారా? యాదగిరిని చైర్మన్ చేయాలంటారు. 100% బీసీ బిడ్డను చేయాలి, అది యాదగిరిని చేయాలి. ఎందుకు చేయరు? ఏమిటికి చేయరు? ఇవాళ మీరు కోట్ల రూపాయల సూట్ కేసులు పట్టుకొని వచ్చినటువంటి వాళ్లకు రాత్రి పార్టీ మారిన చేయకపోతే బీఆర్ఎస్ మోసం చేసిందని యాదగిరి అంటుండు, చేయకపోతే కాంగ్రెస్ కూడా మోసం చేసిన బీఆర్ఎస్ను మంచిరెడ్డి కిషన్ రెడ్డిని బీసీ ద్రోహిగా ప్రకటిస్తాం. వాళ్ళని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడతాం. ఇవాళ బీసీల ఓట్లు కావాలి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి బీసీల ఓట్లు కావాలి. నేను అంటూ 5% ఉన్న రెడ్ల పక్షమా 60% ఉన్న బీసీల పక్షం ముందు మీరు తేల్చుకొని ఇప్పుడు దాడులు దౌర్జన్యాలు చేస్తే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చుంటాం లేవు బిడ్డ, ప్రతి దాడులు చేస్తాం. మా వాళ్ళకి ఈగ వాలిన యాదగిరి గారికి ఏమైనా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా, మీ వాళ్ళు అనుకుంటున్నావా? కిషన్ రెడ్డి మీ వాడు అనుకుంటున్నావా? ఇవాళ యాదగిరికి రక్షణ కలిపి యాదగిరిని చైర్మన్గా చేయరి. ఇవాళ నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికన్నా నైతికత ఉందా? బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి, బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకున్నాయి. నిజంగా మున్సిపల్ ఎన్నికల్లో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం అనైతిక పొత్తులు అంటే అసలు ఏ పార్టీకి కూడా సిద్ధాంతం లేదు. చైర్మన్ అడిగితే తప్పేంది? యాదగిరి చైర్మన్ అడిగితే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆయన కాంగ్రెస్ రాడార్లు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అరే చైర్మన్ అని బీసీలు అడగొద్దా? ఈ పటేళ్ల కింద వంగి దండం పెట్టుకుని ఇంకా పని చేయాలనా? మీ పాలన మీ యొక్క ఆధిపత్యం ఇక నడవదు. మీరు కనుక ఆధిపత్యం చేస్తే ఇబ్రహీంపట్నం కట్ట కింద రాజకీయంగా బొందబెడతాం బిడ్డ. రైట్, ఇబ్రహీంపట్నంకి సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగింది. జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటన చేస్తాము, ఆయనను చైర్మన్ చేయకపోతే యాదగిరిని అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే నన్ను కిడ్నాప్ చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి బంటి, వాళ్ళపైన చర్యలు ఏముంటాయో నాకు తెలియదు, ప్రస్తుతానికైతే మాత్రం ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఆ టైంలో
నన్ను ఒక 3 కిలోమీటర్లు నడిపించారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కేవలం బీసీ అయినందుకు మాత్రమే నన్ను చైర్మన్ పదవి దక్కకుండా కుట్ర చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఇట్లా చేస్తే రేపు ఒకవేళ కాంగ్రెస్ చేయకపోతే కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి అంశాలు ఒక కార్యాచరణ ప్రకటిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నటువంటి 26 మందిలో అర్హుడు యాదగిరికే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అప్పజెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.